అందరికీ నమస్కారం. రేపు ఆగస్టు 1వ తారీఖున మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్కే మణిమొక్కటంగా మారబోయే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ని ఆయన ప్రారంభిస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ అనేక రకాల ప్రత్యేకతలు కలిగింది. సుమారు 2700 చదరపు మీటర్లో ఉండే ఈ యొక్క ఎయిర్పోర్ట్ కి 3800 మీటర్ల రన్వే ఉండటం, దేశంలో అతిపెద్ద రన్వేగా ఉండటం, సముద్రానికి ఆనుకుని ఉండటం ఒక అద్భుతమైన, అందరికి కూడా ఒక అనుభూతి ఇవ్వబోతుంది. ఈ ఎయిర్పోర్ట్ కి తో అనుసంధానమే ఒక ఎడ్జు హబ్, పైలట్ ట్రైనింగ్ సెంటర్, ఎంఆర్ఓ లాంటి అనేక రకాల అత్యాధునికమైన సదుపాయాలు కూడా ఇక్కడ ఉండబోతున్నాయి. దీని ద్వారా సుమారు 1,00,000 మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఎయిర్పోర్ట్ కి అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఇమిగ్రేషన్ సంబంధించిన అన్ని సౌకర్యాలు ఇక్కడే చేసుకునే విధంగా, డెస్టినేషన్ ని వాళ్ళు బ్యాగేజ్ వెళ్లే విధంగా, ఇమిగ్రేషన్ సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడే పూర్తయ్యే విధంగా ఉండటం, అలాగే అన్మాన్డ్ చెక్ ఇన్ కౌంటర్స్ ఉండటం కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ప్రత్యేకత. అలాగే మరి ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన స్వతంత్ర సేనాని, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఏదైతుందో ఇది మనందరికీ గర్వకారణం. ఆ విధంగా ఆయనకి నివాళులు అర్పించడం కూడా అల్లూరి సీతారామరాజు యొక్క పేరు వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా మారుమోగటం ఖాయం. ఆ విధంగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఇనాగ్రేట్ చేసిన మన ప్రధానమంత్రి గారికి స్వాగతం, సుస్వాగతం. అది సకాలంలో పూర్తవడానికి కారణమైన మన విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మరీ ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. రాబో కాలంలో ఈ యొక్క ఎయిర్పోర్ట్ మన ప్రాంతానికి ఒక గ్రోత్ ఇంజిన్ గా మారబోతుంది. ఇది గేట్ వేగా కూడా మారబోతుంది. అనేక రకాల అవకాశాలు, ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్రగా మారబోవడానికి ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ కారణం అవుతుంది. అందరికీ నమస్కారం.